అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఉద్యోగులను వారు చేస్తున్నటువంటి వృత్తి ధర్మంలో భాగంగా ఎవరైతే సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారో వారిని గ్రహించి వారికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎలా అయితే అందిస్తున్నారో అలాగే మొట్టమొదటిసారిగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తుమ్ రావీందర్ పటేల్ ఉత్తమ ఉద్యోగులను గుర్తించి ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు షీల్డ్స్ తహసీల్దార్ తుమ్ రావీందర్ పటేల్ చేతుల మీదుగా ఉత్తమ గిర్దావార్లో శ్రీమాన్ రమేష్ అలాగే రెవెన్యూ సిబ్బంది జాడి అంజీకు ప్రశంసాపత్రం షీల్డ్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో తహసీల్దార్ తుమ్ రావీందర్ పటేల్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేలపల్లి తిరుపతి, గిర్దవార్లు శ్రీమాన్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ ఆఫీస్ కు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు డీలర్లకి, మన పోలీస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మరియు గ్రామ పెద్దలకు, మీ సేవర్ ఆపరేటర్లకి, మరియు ఆఫీస్ సిబ్బందికి అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ ఆగస్ట్ 15 మనకు అందరికి తెలుసు, మన ఆంగ్లేయుల నుంచి, మన పాలన నుంచి మనకు విముక్తి లభించిన రోజు. దగ్గర 2 డికేడ్స్ అంటే 2 సెంచరీస్ 200 సంవత్సరాలు మనల్ని పాలించేసి నిరంతరంగా పాలించుకుంటారని వాళ్ళు వచ్చేసి వీళ్ళు మనల్ని పాలించలేమన్న సిచ్యువేషన్లో మనకు ఆగస్టు 14, 1947లో మనకి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు ఎంతో మంది మహానుభావులు లైక్ భగత్ సింగ్ కానివ్వండి, సుభాష్ చంద్ర బోస్, లేకుంటే మన గాంధీ తాత, నెహ్రూ, వీళ్ళందరూ ఎంతో మంది అమరులు వాళ్ళ యొక్క జీవితాలను ఎంతో త్యాగాలు చేసిన తర్వాత ఆ త్యాగాల మీద ఏర్పడ్డ దేశం ఇది. సో మన భారతదేశంలో ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతీయులందరికీ మంచి సుపరిపాలన అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో తదుపరి ప్రసంగించాల్సిందిగా మన తహసీల్దార్ అంతర్గాం గారిని కోరుచున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండల్ హెడ్ క్వార్టర్స్లో మన అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఇట్టి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే కాదు ముఖ్యం, మనకు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఇట్టి స్వాతంత్రంను ఇచ్చిన అందరికీ ఒక 2 నిమిషాలు వాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళ యొక్క ఆశలను సొసైటీలోకి తీసుకెళ్ళి మన దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, మండలము ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలి. ముఖ్యంగా ఏ ఏజ్ పిల్లలు వాళ్ళు, ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లలు వాళ్ళు ఆ సమయంలో చక్కగా చదువుకొని మంచి పౌలి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని వాళ్ళకి ఆలోచన ఉంటుంది. వాళ్లకు తల్లిదండ్రులు కూడా అలాగే ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉండాలని మన సమాజపరంగా కానీ తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమంకు వచ్చేసిన పోలీస్ మిత్రులు, పత్రికా మిత్రులు, మా కార్యాలయ సిబ్బంది, మా నాయబ్ తహసీల్దార్ తిరుపతి గారు, తర్వాత గ్రామ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇట్లా ఈ రూరల్ మండల్ అని అంటారు, అంటే ఇది రామగుండంకు పక్కనే ఉంటుంది, కానీ రూరల్ మండల్ కిందనే ఉన్నది. రూరల్ మండల్ కాదు ఇది కూడా అర్బన్ లాగానే అభివృద్ధిలో ముందున్నదని నా తోటి మండల స్థాయి అధికారులు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కష్టపడాలి. మన జిల్లా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆదేశాలు ఎప్పుడెప్పుడు మనం సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తూ మన మండల అభివృద్ధికి ప్రతి ఒక్క విలేజర్, ప్రతి ఒక్క రైతు మొదలుకొని విద్యార్థి వరకు, తర్వాత సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్లకు మనం అడుగడుగున వెంబడి ఉన్నామని ఒక ధైర్యం చెప్పి సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా మా ఉద్యోగ మిత్రులకు కూడా
నా విన్నపం ఏంటంటే, మనకు దేవుడిచ్చిన వరం ఉద్యోగం అంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ రకంగా ఉద్యోగుల పాత్ర రాజకీయ నాయకులు కానీ పై అధికారులు కానీ వాళ్ళు ఆదేశాల రూపంలో మనకు చేరవేస్తారు. అట్టి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసే అధికారము బాధ్యత మనకున్నది కాబట్టి ఇది తూచా తప్పకుండా పాటిస్తూ మన మండల అభివృద్ధికి మండలంలో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.